దేశ రాజకీయాల్లో మళ్ళీ ఒక హాట్ బ్యాటిల్ కు రంగం సిద్ధమైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మరోసారి జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు వరుసగా నాలుగోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న మమతా బెనర్జీ, మరోవైపు బెంగాల్ కోటను ఎట్టకేలకు చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉన్న నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ. ఈసారి ఎన్నికల అసలు ఎజెండా అభివృద్ధా, సంక్షేమమా, లేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియనా? బెంగాల్ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసిన ఈ పరిణామాల మధ్య అసలు పోరు ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. పశ్చిమ బెంగాల్ రాజకీయంగా ఎప్పుడూ హీట్లో ఉండే రాష్ట్రం. కానీ ఈసారి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారాయి. సార్ ప్రక్రియకు ముందు ఒక బెంగాల్, తర్వాత మరొక బెంగాల్ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటి వరకు తిరుగులేని శక్తిగా నిలిచిన మమతా బెనర్జీకి ఇప్పుడు అదే ఓటర్ల జాబితా సవరణ పెద్ద సవాల్గా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కారణంగా రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దాదాపు 1.2 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయి. రాజకీయ సమీకరణాలే తారుమారు చేసింది. ముఖ్యంగా ముస్లిం ఓటర్ల తొలగింపు తృణమూల్కు గట్టి దెబ్బగా మారింది. ఇదే అంశాన్ని ఇప్పుడు ప్రధాన అజెండాగా మార్చింది దీదీ. బెంగాలీల అస్తిత్వంపై దాడి అంటూ మమతా బెనర్జీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ప్రక్రియను రాజకీయ ఆయుధంగా మార్చి ఎన్నికలను రాష్ట్రం వర్సెస్ కేంద్రం అన్న స్థాయికి తీసుకువెళ్లాలని ఆమె వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ అంశంపైన ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లటం ఆమె పోరాట స్వభావాన్ని మరోసారి చాటి చెప్పింది. ఇక మరోవైపు బీజేపీ మాత్రం ఇదే ప్రక్రియ అక్రమ వలసదారుల ఓట్ల తొలగింపుగా చూపిస్తూ ప్రచారం చేస్తోంది. దీనివల్ల తమకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని కాషాయ పార్టీ నమ్మకం. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో ఓటు బ్యాంకు మార్పులు గెలుపు ఓటములపై కీలక ప్రభావం చూపే అవకాశమూ ఉంది. ఇప్పుడు ఎన్నికలు మరోసారి వ్యక్తిగత పోరుగా మారాయి. మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోదీ ఇదే ప్రధాన నెరేటివ్గా మారింది. ఇద్దరు భారీ ప్రజాదరణ కలిగిన నేతలు కావడంతో ఈ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్నది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల ఫలితాలు చూస్తే తృణమూల్ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించింది. 2016లో 211 సీట్లు, 2021లో 215 సీట్లు సాధించి తన బలం నిరూపించింది. అయితే అదే సమయంలో బీజేపీ కూడా 3 సీట్ల నుంచి 77 సీట్లకు ఎగబాకి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగటం గమనించాల్సిన అంశం. ఇప్పుడు బీజేపీ లక్ష్యం ఒకటే. ఈసారి ఎలాగైనా బెంగాల్లో కాషాయం జెండా ఎగరవేయాలి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ నినాదంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కేంద్రంలో ఉన్న అధికారాన్ని రాష్ట్రంలో కూడా తీసుకురావాలని ప్రచారం చేస్తోంది. అయితే బీజేపీకి సవాళ్లు కూడా తక్కువ కావు. మమతా బెనర్జీకి ఉన్న వ్యక్తిగత కరిష్మా, ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఉన్న అపార ఆదరణ తృణమూల్కు ప్రధాన బలం. అదనంగా లక్ష్మీర్ బందర్, స్వాస్థ్య సాధి, యువ సాధి వంటి సంక్షేమ పథకాలు గ్రామీణ స్థాయిలో పార్టీకి గట్టి పట్టు తీసుకువచ్చాయి. కానీ అదే సమయంలో 15 ఏళ్ల పాలనపై వ్యతిరేకత కూడా పెరుగుతోంది. అవినీతి ఆరోపణలు, మంత్రులపై కేసులు, శాంతి భద్రతల సమస్యలు ఇవన్నీ తృణమూల్కు మైనస్లుగా మారుతున్నాయి. ముఖ్యంగా మహిళా భద్రత అంశాన్ని బీజేపీ బలంగా లేవనెత్తుతోంది. హిందుత్వ అజెండాతో ముస్లిమేతర ఓటర్లను సంఘటితం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇది పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ఇదిలా ఉంటే లెఫ్ట్ ఫ్రంట్ కాంగ్రెస్ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒకప్పుడు బెంగాల్ను దశాబ్దాల పాటు పాలించిన వామపక్షాలు ఇప్పుడు కనీసం ఉనికిని నిలబెట్టుకోవడానికి పోరాడుతున్నాయి. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవటం వారి బలహీనతను స్పష్టంగా చూపించింది. ఈసారి ఎన్నికల సమీకరణాల్లో మరో కీలక అంశం ఎల్పీజీ కొరత. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా పెరిగిన గ్యాస్ సమస్య ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఇది బీజేపీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉందని అంచనా. అదే సమయంలో మమతా బెనర్జీ దీన్ని రాజకీయంగా క్యాష్ చేసుకునే ప్రయత్నంలో కూడా ఉన్నారు. మొత్తంగా చూస్తే ఈసారి బెంగాల్ ఎన్నికలు కేవలం ఓటింగ్ కాదు, భావోద్వేగాల పోరు, అస్తిత్వ పోరు, నాయకత్వ పోరు. ఒకవైపు అనుభవం, సంక్షేమం, మరోవైపు మార్పు, అభివృద్ధి అనే నినాదాలు ఢీకొంటున్నాయి. ఇక పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం మరింత వేడెక్కే అవకాశమూ ఉంది. మోదీ, కేంద్ర హోంమంత్రి భారీ ర్యాలీలతో దూసుకుపోతున్నారు. మమతా బెనర్జీ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ పోరులో చివరికి గెలిచేదెవరు, బెంగాల్ ఓటర్ ఎవరికి మద్దతిస్తాడు అన్నది ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మమతా బెనర్జీ పాపులారిటీ మరోసారి విజయం సాధిస్తుందా లేక బీజేపీ కళ నిజమవుతుందా అన్నది తేల్చేది బెంగాల్ ఓటరే. సర్ వివాదం నుంచి సంక్షేమం దాకా ప్రతి అంశం ఈ ఎన్నికల్లో కీలకంగా మారింది. ఒక్క రాష్ట్ర ఫలితం మాత్రమే కాదు, దేశ రాజకీయ దిశను కూడా ప్రభావితం చేసే ఈ పోరు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.